మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మమంటూ జగద్గురువుగా నిలిచాడు శ్రీకృష్ణుడు. ఆనందతత్వం, ప్రేమతత్వం, స్నేహతత్వం, ప్రకృతి తత్వం, నాయకత్వం ఇవన్నీ కలగలిపితే శ్రీకృష్ణ తత్వం. శ్రీకృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటాం. కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగటం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడి జననం, ఆయన జీవితమంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం ఆదర్శం. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే ఇది. రాజ్యాన్ని పాలించాలనే కాంక్షతో మధురను పాలించే తండ్రి ఉగ్రసేనుడిని కారాగారంలో బంధించి అధికారం చేజిక్కించుకుంటాడు కంసుడు. సోదరి అంటే మాత్రం అంతులేని ప్రేమ. ఎంత ప్రేమంటే దేవకిని యాదవరాజైన వసుదేవుడికిచ్చి వివాహం చేసిన కంసుడు అత్తవారింటికి సాగనంపేటప్పుడు స్వయంగా రథం నడుపుతాడు. మార్గమధ్యలో ఉండగా ఆకాశవాణి పిలుపు వినిపిస్తోంది. ఓ కంస, నీ సోదరికి పెళ్లి చేసి దగ్గరుండి మరీ సాగనంపుతున్నావు. కాని నీ సోదరి కడుపున పుట్టిన 8వ సంతానమే నీ ప్రాణం తీస్తుందని పలుకుతుంది. దీంతో ఉగ్రరూపుడైన కంసుడు సోదరిపై ఉన్న ప్రేమంతా పగగా మారిపోతోంది. ఆమె 8వ సంతానం నన్ను చంపుతుందా? నేను ఇప్పుడే దేవకిని చంపేస్తే అదెలా సాధ్యమవుతుందని కత్తి పైకెత్తుతాడు. అప్పటి వరకు కంసుడి కళ్లల్లో తన భార్యపై అంతులేని ప్రేమను చూసిన వసుదేవుడు ఉన్నపాటుగా చంపేంత పగను చూసి హుతాశుడవుతాడు. వెంటనే కాళ్లపై పడి దేవకిని చంపొద్దని వేడుకుంటాడు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. అయితే పుట్టిన పిల్లలు అందర్నీ ఇచ్చేస్తానని కంసుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు వసుదేవుడు. అప్పటికి కాస్త ఆవేశం తగ్గటంతో చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో గుర్తొచ్చి చంపకుండా వదిలిపెట్టి గృహ నిర్బంధంలో ఉంచుతాడు. అప్పటినుంచి దేవకి వసుదేవులకు పుట్టిన సంతానాన్ని చంపుతూ వస్తుంటాడు. 7గురి వంతు అయిపోయింది. 8వ సంతానం భూమి మీద పడే సమయం ఆసన్నమైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. అప్పటికప్పుడు ఓ అద్భుతం జరిగింది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కాపలా వాళ్లని మత్తు ఆవహిస్తోంది. వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి. ఇదంతా దైవలీల అని దేవకి వసుదేవులకు అర్థమవుతుంది. 8వ సంతానం భూమి మీద పడిన వెంటనే ఎవరో మార్గదర్శకత్వం చేసినట్టు వసుదేవుడు ఆ బిడ్డను ఎత్తుకొని యమునా నది వైపుకు నడుస్తాడు. ఎటు చూసినా వరద నీరు, ఎదురుగా నది. కాని వసుదేవుడు నది మధ్య నుంచి అలా సాగిపోతాడు. హోరున వానలో తన స్నేహితుడి నందుడి ఇంటికి చేరుకుంటాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆమె స్పృహలో ఉండకపోవటంతో కృష్ణుడిని అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లను తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. కారాగారంలో దేవకి పొత్తిళ్లలో చేరగానే ఆ బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. కాపలా వాళ్ళు అప్పుడే మేల్కొని కంసుడికి వార్త చేరవేస్తారు. వెంటనే అక్కడకు చేరుకున్న కంసుడు తనను చంపబోయేది ఆడపిల్ల, ఇది నిజమేనా అని కాపలా వాళ్లను ప్రశ్నిస్తాడు. అవునని ఆడపిల్లని చూశామని చెబుతారు. అదే సమయంలో దేవకి వసుదేవులు కూడా వేడుకుంటారు. మగపిల్లడైతే చంపేవాడేమో, ఆడపిల్ల కదా వదిలేయమని. కాని కరుణించని కంసుడు ఆ చిన్నారిని చంపేందుకు ప్రయత్నించగా ఆమె మాయమవుతుంది. నిన్ను చంపేవాడు పెరుగుతున్నాడనే మాటలు వినిపిస్తాయి. అప్పటి నుంచి కృష్ణుడిని అంతం చేయటానికి కంసుడు చేయని ప్రయత్నం లేదు. దిక్కుతోచని స్థితిలో ఊరరా వెతికించాడు. దొరికిన ప్రతి శిశువును ఖండఖండాలుగా నరికి చంపాడు. ఎంతో మంది రాక్షసులను బాలకృష్ణుడిని సంహరించడానికి పంపాడు. కాని వారంతా బాలకృష్ణుడి చేతిలో చనిపోతారు. ఆ తర్వాత కంసుడు మల్లయుద్ధంలో ఆరితేరిన యోధుల్ని దించుతాడు. వారిని కూడా బలరామకృష్ణులు భీకరంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు తీసేస్తారు. అప్పటికి కంసుడికి అర్థమవుతుంది తన ప్రాణం పోవడం తథ్యం అని. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కంసుడిని జుట్టు పట్టుకొని సింహాసనం మీద నుంచి కిందకు తోసి క్షణాల్లో తల నరికి కంస సంహారం చేశాడని పురాణాల్లో చెబుతారు. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం. పుట్టింది రాజుకే అయినా గోకులంలో సాధారణ గోవుల కాపరిలాగానే పెరిగాడు కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం. కన్నయ్య రూపం నల్లనిదైనా ఆయన మనసు వెన్నపూసంతా తెల్లనిది. దేనికి భయపడని వ్యక్తిత్వం. నమ్మిన వారికి కొండంత అంటనిచ్చే మనస్తత్వం. హిందూ పురాణాలను, తాత్విక గ్రంథాలను, జనబాహుళ్యంలో ఉన్న కథల్లో, సాహిత్యంలో, పూజా సంప్రదాయాల్లో కృష్ణుడు గురించి ఎన్నో విధాలుగా చెప్పుకుంటారు. చిలిపి కృష్ణుడిగా, పశువుల కాపరిగా, రాధా గోపికా మనోహరినిగా, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగా, గోపికల మనసు దోచుకున్నవాడిగా, యాదవరాజుగా, పాండవ పక్షపాతిగా, భగవద్గీత ప్రబోధకునిగా, తత్వోపదేశకునిగా, దేవదేవునిగా, చారిత్రక రాజనీతజ్ఞునిగా ఇలా ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుడి రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరించారు. ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో. జ్ఞానానికి సంకేతం వెన్న. శ్రీకృష్ణుడి తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. వెన్న ముద్దలు ఎక్కువ ఇష్టంగా తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండ
కుండలలో ఉండేది. అంటే అజ్ఞానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపటం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు. కృష్ణతత్వం ఎందుకు ఇష్టపడతారు? కృష్ణతత్వం గురించి తెలిసిన వారికి నిజమైన ప్రేమతత్వం అంటే ఏంటో తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా మహిళలతో పరుషంగా మాట్లాడినట్టు లేదు. రుక్మిణీదేవి ఆరాధనను, సత్యభామ గడసరితనం అన్నిటినీ స్వీకరించాడు. ప్రజల దృష్టిలో వీరుడు, ధీరుడు, మహాదేవుడు అయినా ఏ ప్రత్యేకత లేకుండా ఇంట్లో అత్యంత సాధారణంగా ఉండటం పరమాత్మకే చెల్లింది. 7 వర్ణాల సమాహారం నెమలిపించం. నెమలిపించంలో 7 రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ 7 వర్ణాల సమాహారమే. లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటివేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లని వర్ణంతో ప్రకాశిస్తుంది. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలిపించంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలిపించాన్ని ధరిస్తాడని చెబుతారు. వేణుమాధవుడు. వేణువు మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయ పొందారు. కన్నయ్య తమకన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. వాళ్ళంతా కలిసి వేణువుని అడిగితే ఇలా అందట: నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను, నాలో ఏమీ లేదు, అంతా డొల్లా అంది. నిజమే, వేణువు అంతా శూన్యం, అంటే పరిపూర్ణతకు చిహ్నం. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరూ కాదు, వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవాల్సిన మహోత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. కృష్ణమేఘం. ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పలకరించినా కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాలమీగడలు దొంగలిస్తున్నప్పుడు, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తి పట్టుకున్నప్పుడు, కాళీయ మర్దనం చేస్తున్నప్పుడు, కంసాచాణూరాది రాక్షసుల్ని వధిస్తున్నప్పుడు, అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడు, ఇలా సందర్భం ఏదైనా కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు. వ్యాస మహర్షి శ్రీ భాగవతంలో ఋతువర్ణన చేస్తూ కృష్ణమేఘం అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట. అందుకే మధురాధిపతే అఖిలం మధురం, కృష్ణుడు మధురకే కాదు లోకమంతా ఉంటాడు.